కమిన్సు ఈసారి ఎట్లయినా 300 కొట్టాలన్న టార్గెట్ ఫిక్స్ అయినట్టున్నారు కదా. ఆల్రెడీ స్క్వాడ్లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఉండంగా మళ్ళీ ఈశాన్ కిషన్ పట్టుకొచ్చిల్లంటే ఈసారి ఏదో ఇంకా పెద్దగానే ప్లాన్ చేసినట్టున్నారు కదా. మా దగ్గర 45 కోట్ల పర్స్ ఉన్నది కాబట్టి ఈశాన్ కిషన్ తోనే సరిపెట్టుకున్నాం. ఇంకా కొద్దిగా ఎక్కువ పైసలు ఉంటే డైరెక్ట్ రిషబ్ పంత్నే తీసుకునేటోళ్ళం. అట్లుంటది మా కావ్యక్కతోనే ఆక్షన్లా. అవ్వ ఏంది వే రోహిత్, వీళ్ళ దగ్గర జస్ట్ 45 కోట్లు పెట్టుకొని రిషబ్ పంత్ కోసం 20 కోట్ల దాకా బిడ్ చేసిళ్ళు. 300 కొట్టడం కోసం ఎంతకైనా తెగించేటట్టున్నారు కదా. కరెక్టేవే కోహ్లీ, అందరిదో స్ట్రాటజీ అయితే వీళ్ళదో స్ట్రాటజీ. మా దగ్గర కూడా 45 కోట్ల పర్సే ఉండే. మా సొంత ప్లేయర్ ఈశాన్ కిషన్ ని మేమే తీసుకోలే, కానీ వాళ్ళ దగ్గర కూడా గవే 45 కోట్లు ఉన్నాయి. వాళ్ళు ఈశాన్ కిషన్ ని తీసుకున్నారు. తగ్గేదే లేదు. అట్లుంటది మరి మన స్ట్రాటజీతోని. మళ్ళెట్లాగూ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేస్తారు. అంటే ఈశాన్ కిషన్ ని 1 డౌన్ ఆడిపిస్తారు. ఫస్ట్ ముగ్గురు లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెనే. కరెక్ట్ ప్లాన్. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఈశాన్ కిషన్ ఫస్ట్ ముగ్గురు లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్. తర్వాత హెన్రిక్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, అభినవ్ మనోహర్ ముగ్గురు రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్. ఎవరిని ఎక్కడ వాడుకున్నా వాళ్ళు మాత్రం దంచి కొట్టుడు గ్యారంటీ. కమిన్సు, మీరు 10 కోట్లకి షమిన్ తీసుకున్నారు. గదే 10 కోట్లకు మీకు భువనేశ్వర్ కుమార్ దొరుకుతుండే కదా. 10 సంవత్సరాల నుండి మీకు ఆడుతున్న భువనేశ్వర్ కుమార్ని మీరు తీసుకోలేదు. సరే షమిన్ తీసుకున్నారు, కనీసం నటరాజన్ని కూడా తీసుకోలేదు. ఒకవేళ షమికి ఇంజురీ అయితే ఏం చేస్తారువే? బౌలింగ్ మొత్తం డొల్ అయిపోతుంది. ధోనీభాయ్, మా టీంలో ఇంకో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ జయదేవ్ ఉనాద్కత్ కూడా ఉన్నాడు. సిమర్జిత్ సింగ్ కూడా ఉన్నాడు. నేను కూడా ఉన్నా. బ్యాటింగ్ ఎంత డేంజర్గా ఉన్నదో బౌలింగ్ కూడా గంతే డేంజర్గా ఉంటుంది. వాస్తవానికి కోహ్లీ అన్న నన్ను మీరు తీసుకుంటారు కావచ్చు అనుకున్నా. మీకు ఎట్లాగో ఒక వికెట్ కీపర్ కావాలి, మంచి ఓపెనర్ కావాలి. ఇక ఫారిన్ ప్లేయర్ ఫిలిప్ సాల్ట్ని నమ్ముకునే బదులు నన్ను తీసుకుంటే మంచిగా ఉంటుండే కదా. మీరు నన్ను మిస్ చేసుకొని ఎంత పెద్ద తప్పు చేసిల్లో ఈసారి ఐపీఎల్లో మీకు చూపిస్తా. లాస్ట్ సీజన్ మీరు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్నే చూసిళ్ళు. ఈసారి ఈశాన్ కిషన్ ని చూస్తారు. అవును కోహ్లీ, మీ దగ్గర గన్ని పైసలు ఉన్నాయి. ఈశాన్ కిషన్ ని తీసుకుంటే అయిపోకపోనా? నువ్వు రైట్ హ్యాండరు, ఈశాన్ కిషన్ లెఫ్ట్ హ్యాండెడ్, మంచి వికెట్ కీపింగ్ బ్యాట్స్మెన్, ఎక్సలెంట్ ఉంటుండే కదా. అరే రోహిత్, ఆర్సీబీని గిన్ని సంవత్సరాల నుండి చూస్తాను. మా పద్ధతి ఏందో నీకు తెలియదా? క్రిస్ గేల్, ఫాఫ్ డూప్లెసిస్, ఖచ్చితంగా ఒక ఫారినర్ ఓపెనర్ ఉండాల్సిందే ఆర్సీబీ అంటే. నితీష్ రెడ్డిని ఏం చెప్పి ఒప్పించిల్లువే వీళ్ళు? అభిషేక్ శర్మకి 14 కోట్లు ఇచ్చిళ్ళు, నితీష్ రెడ్డిని జస్ట్ 6 కోట్లకే ఒప్పించిళ్ళు. నితీష్ తమ్ముడు, నువ్వు కనుక ఆక్షన్లకు వచ్చేది ఉంటే నీకు ఖచ్చితంగా 15-16 కోట్లు వస్తుండే. 10 కోట్లు మిస్ చేసుకున్నావు. నా టాలెంట్ను గుర్తించి నాకు అవకాశం ఇచ్చింది ఎస్ఆర్హెచ్. వాళ్ళు నన్ను ఆడించలు కాబట్టికే తర్వాత ఇండియాకి డెబ్యూట్ చేసినా. ఇప్పుడు ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ కూడా ఆడతానా. పైసలదే ఉన్నది రోహిత్ అన్న, ఎప్పుడన్నా వస్తాయి. కానీ ఎస్ఆర్హెచ్ ఈజ్ మై హోమ్ టీమ్. ఎవరికి తెలుసు, ప్యాట్ కమిన్స్ తర్వాత ఎస్ఆర్హెచ్కి కెప్టెన్సీ చేయబోయేది నేనే కావచ్చు. ఖచ్చితంగా తమ్ముడు, నువ్వు కనుక గిదే ఫామ్ కంటిన్యూ చేస్తే ఎస్ఆర్హెచ్కి నెక్స్ట్ కెప్టెన్వి నువ్వే. కమిన్సు, మీరు ఆక్షన్లకి 45 కోట్లతో పోతే అలా 30 కోట్లు మొహమ్మద్ షమి, హర్షల్ పటేల్, ఈశాన్ కిషన్కే ఖర్చు పెట్టిళ్ళు. ఇక తర్వాత మీకు బౌలింగ్ వీక్ అయినట్టు అనిపిస్తలేదా? ధోని అన్న, లాస్ట్ ఇయర్ మేము తడబడ్డది కొద్దిగా అంత స్పిన్ డిపార్ట్మెంట్లా. కానీ ఈసారి మేము జస్ట్ 5 కోట్ల 60 లక్షల రాహుల్ చహార్ని, ఆడమ్ జాంపాని తీసుకున్నాం. ఇప్పుడు మేము కోల్కతాకు పోయి కేకేఆర్ని ఎదుర్కోగలుగుతాం, చెన్నైకి వచ్చి మిమ్మల్ని కూడా ఎదుర్కోగలుగుతాం. మా హైదరాబాద్లో ఆడుకునేటప్పుడు బ్రైడెన్ క్రేస్ను ఉపయోగించుకుంటాం. తగ్గేదే లేదు. ధోనీభాయ్, ఏ యాంగిల్లో చూసినా నాకు వీళ్ళ బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా కొద్దిగా స్ట్రాంగ్గానే అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ వీళ్ళకి కొద్దిగా వీక్ అనిపించింది స్పిన్నే, కానీ జస్ట్ 5 కోట్లలో 2 మంచి స్పిన్నర్లను తీసుకున్నారు. కుంపదీసి మళ్ళీ ఫైనల్ కత్తరైంది. మీరు రాహుల్ చహార్, ఆడమ్ జాంపానే చూస్తాళ్ళు. నేను వాళ్ళు సైలెంట్గా 40 లక్షలకే తీసుకున్న జీశాన్ అన్సారీని కూడా చూస్తానా. అవసరమైతే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ కూడా ఎత్తారు స్పిన్ను. ఈసారి చెన్నై చిదంబరం స్టేడియంలో వీళ్ళ కోసం గట్టిగానే ప్లాన్ చేయాలి. అభినవ్ మనోహర్ని జస్ట్ 3 కోట్ల 20 లక్షలకు తీసుకుంటా అంటే అందరు చూసుకుంటా కూర్చున్నారు. ఉన్న 45 కోట్లలో 30 కోట్లు ఫస్ట్ రోజే వాళ్ళు ఖర్చు పెట్టినాక నెక్స్ట్ రోజు వాళ్ళు అభినవ్ మనోహర్, ఆడమ్ జాంపా, రాహుల్ చహార్కి తీసుకుంటా అంటే కూడా ఇవ్వాలి సపోర్ట్ చేయలేదు. ఎస్, జీటీకి గంత మంచిగా ఆడిన అభినవ్ మనోహర్ని ఇవ్వలు పట్టించుకోలేదు. ఈజీగా 5 కోట్ల కంటే ఎక్కువ ఇవ్వాల్సిన ప్లేయరు. మొన్న జరిగిన మహారాజా T20లో ఇష్టం ఉన్నట్టు 6లు కొట్టిండు. ఈసారి క్లాసెన్తో పాటు మా మనోహర్ కొట్టే 6లకి ఉప్పల్ స్టేడియం ఊగిపోవాలి. ఏమంటావు మనోహర్ బ్రో? లాస్ట్ ఇయర్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిక్ క్లాసెన్ ఫైరు. ఈసారి నేను, ఈశాన్ కిషన్ బ్రో కూడా యాడ్ అయినాం. వైల్డ్ ఫైరు. బౌలర్లు బౌలింగ్ చేయాలంటే భయపడాలే. లాస్ట్ ఇయర్ ఫినిషింగ్ బాధ్యతలన్నీ నాకు ఒక్కనికే ఇచ్చిళ్ళు, కానీ ఇప్పుడు నాతో పాటు అభినవ్ మనోహర్ తమ్ముని కూడా పట్టుకొచ్చిళ్ళు. ఈ మాత్రం సపోర్ట్ ఇస్తే చాలు, చెలరేగిపోతా. ఏ టెన్షన్ పడకు క్లాసెన్ అన్నా. ఈసారి మిడిల్ ఆర్డర్లో నువ్వు ఒక్కనివే 6లు కొట్టాల్సిన అవసరం లేదు. నీతో పాటు నేను కూడా ఉంటా. మన ఇద్దరం కలిసి కొడదాం. ఎట్టు బ్రో, ఎట్లుంది ఈసారి మన టీము? కావ్యక్క మొత్తం అప్గ్రేడ్ చేసి పడేసింది. హౌ ఆర్ యూ ఫీలింగ్? ఫీలింగ్ గీలింగ్ ఏం లేదు.
లాస్ట్ ఇయర్ మన స్టార్క్ బ్రో చేయబట్టే ఫైనల్ మిస్ అయింది. ఈసారి ఫైనల్ మిస్ కానియా, గదే నా టార్గెట్. కరెక్ట్ హెడ్ అన్న. ఒక్క సీజన్ మనం మంచిగా ఆడినందుకే కావ్యక్క మనకి చెరి 14 కోట్లు ఇచ్చి రీటైన్ చేసుకున్నది. ఆ నమ్మకాన్ని మనం వమ్ము చేయొద్దు. లాస్ట్ ఇయర్ ఎక్కడ ఆపినామో ఈ ఇయర్ అక్కడ నుండే స్టార్ట్ చేయాలి. పవర్ ప్లేలో 100 కొట్టంది మన ఇద్దరం అవుట్ కావద్దు. అవునువే కమిన్సు, మీకు వేరే ఫారెన్ ప్లేయర్లు ఎవ్వరు దొరకలేదా? ఇంకా టెస్ట్ ప్లేయర్ కామిడు మెండిసు ఇంకా శ్రీలంక కాడని ఈశాన్ మాలింగన్ తీసుకున్నారు. అరే మా ముత్తయ్య మురళీధరన్ మాట మీద మా కావ్యక్క వాళ్ళని తీసుకున్నది. అయినా మీరే చూస్తారు కదా గా కామిండు మెండిస్ ని మేము ఎట్లా వాడుకుంటామో. అరే మీకు అంతగానం శ్రీలంక ప్లేయర్లే కావాలనుకుంటే దాసున్ షరక చారిత్ అస్లంక దొరుకుతుండే కదా, ఎక్సలెంట్ 6 హిట్టర్స్. ఊకో ధోని బై, వాళ్ళకి లేనిపోని ఐడియాస్ ఇయ్యకు. మళ్ళా వాళ్ళు ఏ రీప్లేస్మెంట్ కిందనో నువ్వు అన్నోళ్ళని పట్టుకొస్తే టీం ఇంకా డేంజర్ అవుతుంది. షమీ, హర్షల్ పటేలు లాస్ట్ ఇయర్ నాకు భూవి నటరాజ్ అని ఎక్సలెంట్ సపోర్ట్ చేసిళ్ళు, అందుకే ఫైనల్ దాకా పోయినాం. ఇప్పుడు వాళ్ళిద్దరిని వదిలిపెట్టి మిమ్మల్ని తీసుకున్నందుకు మా ఫ్యాన్స్ కొద్దిగా డిసప్పాయింట్ అయ్యిళ్ళు. మీరు మీ పర్ఫార్మెన్స్తోనే మళ్ళీ ఫ్యాన్స్ని ఖుషి చేయాలి. కమిన్స్ బ్రో, నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా ఎత్తాను. ఒకప్పుడు ఐపీఎల్లో పర్పుల్ క్యాప్ని నేను వట్టినే పెట్టుకునేటోని. ఈ సీజన్ దగ్గరుండి చూపిస్తా నీకు పర్పుల్ క్యాప్ ఎట్లుంటుందో. 2023 ఐపీఎల్లో గదే పర్పుల్ క్యాప్ నా దగ్గరనే ఉండే. ఐపీఎల్ టైంలో నాకు గనక ఇంజురీ కాకుంటుంటే తెలుసు కదా షమీ బౌలింగ్ ఎట్లుంటుందో, వట్టిగానే తిత్తా పుల్లల్ని. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక సన్ రైజర్స్ టీం గురించి చెప్పాలంటే నాకైతే ఎక్సలెంట్ అనిపించింది. ఒక్కటే ఒక విషయం నాకు ఆక్షన్లో నచ్చింది ఏంటంటే నటరాజన్ని భువనేశ్వర్ కుమార్ని మళ్ళీ తీసుకోలేదు. వాళ్ళని తీసుకొని ఉంటే బాగుండేది. ఇద్దరిని కాకపోయినా వాళ్ళిద్దరిలో ఎవరో ఒక్కరినైనా తీసుకున్నా బాగుండేది. కానీ మాస్టర్ స్ట్రోక్ ఏంటంటే ఆడమ్ జాంగ్పా, రాహుల్ చాహర్ వీళ్ళిద్దరిని తీసుకోవడం. ఇప్పుడు స్పిన్ పిచ్ల మీద చెన్నై కేకేఆర్ఏ కాదు మనోళ్ళు కూడా ఊపుతారన్న నమ్మకం నాకున్నది. అభినవ్ మనోహర్ కూడా ఒక ఎక్సలెంట్ ప్లేయర్. గుజరాత్ టైటన్స్ ఎందుకు వదిలేసిలో తెలియలేదు. గుజరాత్ ట్రోఫీ గెలవడంలో కీ ప్లేయర్స్ అభినవ్ మనోహర్ అండ్ మొహమ్మద్ షమి. వాళ్ళైతే ఇప్పుడు మన టీంలోకి వచ్చిళ్ళు. మనల్ని కూడా ట్రోఫీ గెలిపిస్తే అదే హ్యాపీ. ఇక ఈ సీజన్ ఎస్ఆర్ఎస్ స్క్వాడ్ మీద మీ ఒపీనియన్ ఏంది కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. మన వీడియోని జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చూడండి, మిగిలిన పట్టించుకోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.